హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వరల్డ్ స్మాలెస్ట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. నా దగ్గర స్మాలెస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఒకటి ఉందన్నమాట. దీనికన్నా చిన్న మొబైల్ ఉండదు అని చెప్పి నేనైతే అనుకున్నాను. బడసరికి దీనికన్నా చిన్న మొబైల్ అయితే మన దగ్గర ఉంది. ఈరోజు ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. వరల్డ్ స్మాలెస్ట్ మొబైల్ ఫోన్ అన్నాను కదా అని చెప్పి దీన్ని మీరు తక్కువ అంచనా వేసారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, మల్టీమీడియా సపోర్ట్ ఉంది, వాయిస్ చేంజర్ సపోర్ట్ కూడా ఉంది, అలాగే కాల్ రికార్డింగ్ సపోర్ట్ ఉంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే ఈ మొబైల్ని మనం వేరే మొబైల్తో కనెక్ట్ చేసి ఆ మొబైల్కి వచ్చే కాల్స్ మనం ఈ మొబైల్ ద్వారా మాట్లాడవచ్చు అనమాట. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్లో అయితే ఉన్నాయి. సో మీకు అన్బాక్స్ చేస్తూ మిగిలిన డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 2500 రూపాయలకి దొరుకుతుందన్నమాట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో 3300 రూపాయలకి ఏమో దొరుకుతుంది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. నానో వరల్డ్ స్మాలెస్ట్ ఫోన్ అని చెప్పి రాసి ఉంటుంది. లైట్ వెయిట్, డ్యూయల్ సిమ్, బిగ్ బ్యాటరీ, అలాగే బ్లూటూత్ డైలర్ అని చెప్పి రాసి ఉందన్నమాట. రేర్ సైడ్ మనం చూస్తే ప్రైస్ ఉంది 2999 రూపాయలు అని చెప్పాను కదా. ప్రైస్ వచ్చేసరికి మీకు 2499 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇక అలాగే ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇది మనకి 2G ఎనేబుల్తో అయితే వస్తుంది అనమాట. అంటే ఇది 2G మొబైల్, 3G అలాగే 4G సపోర్ట్ ఉంటుంది. 4G సపోర్ట్ లేదంటే మీకు ఇందులో జియో సిమ్ అయితే పనిచేయదు. ఎయిర్టెల్ అలాగే వొడాఫోన్ ఐడియా సిమ్ కార్డ్స్ అయితే ఇందులో మీరు వాడుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకి స్మాలెస్ట్ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా చిన్న సైజులో అయితే మొబైల్ ఫోన్ ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, నా దగ్గర ఉన్న చిన్న మొబైల్ ఫోన్ ఇది. దీంతో కంపేర్ చేస్తే సో ఇంకా చిన్నగా అయితే ఈ మొబైల్ ఫోన్ ఉంది. బట్ ఒకసారికి కొద్దిగా వైడ్ అయితే ఉంది, అంటే కొంచెం వెడల్పు అయితే ఉంది. కానీ హైట్ పరంగా చూస్తే మాత్రం చాలా స్మాలెస్ట్ మొబైల్ ఫోన్ అని ఈజీగా తెలిసిపోతుంది అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఉంది. ఇక అలాగే మనకి బాక్స్లో బ్యాటరీ విడిగా అయితే ఇస్తారనమాట. అంటే రిమూవబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది, బ్యాటరీ అయితే తీసేవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఒక మైక్రో ఎస్బీ కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. మన దగ్గర ఉన్న ఎనీ ఛార్జర్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారనమాట. యాక్చువల్గా ఇలాంటి మొబైల్ ఫోన్స్ ఎవరి కోసం అంటే, ఎవరైతే మొబైల్ ఫోన్ కనిపించకుండా వాడాలనుకుంటారో వాళ్ళ కోసం. మెయిన్గా చెప్పాలంటే స్టూడెంట్స్ అనమాట. అలాగే నన్ను అడిగితే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎవరైతే కాలేజ్ గర్ల్స్ ఉంటారో వీళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి వాళ్ళకి కమ్యూనికేషన్, ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్ కోసం ఇలాంటి మొబైల్ ఫోన్స్ అయితే ఉపయోగపడతాయి. స్మార్ట్ ఫోన్స్ అయితే ఎలాగ అలౌ చేయరు కాబట్టి ఇలాంటి స్మాల్ ఫోన్స్ని అయితే క్యారీ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. మరి ఇలాంటివి కూడా అలౌ చేస్తారో లేదు. కాకపోతే లేడీస్కి సేఫ్టీ ఇంపార్టెంట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది. సో అలాంటి వాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫోన్స్ అయితే ఉండాలనేది నా అభిప్రాయం అన్నమాట. కాలేజీలో అయినా సరే, ఎక్కడైనా సరే. సో ఇంకా మొబైల్ ఫోన్ కనుక చూసినట్టయితే డిస్ప్లే చాలా అంటే చాలా స్మాల్ డిస్ప్లే అనమాట. నేను అనుకోవడం 0.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండొచ్చు. ఈ మొబైల్ మనకు చూడడానికి నోకియా 3310 మొబైల్ ఉంది కదా. సో ఆ మొబైల్ డిజైన్లో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. సో రేర్ సైడ్ మీరు చూసారు కదా, ఇది స్పీకర్ గ్రిల్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఆ రింగ్ టోన్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. బాటమ్ సైడ్ ఏమీ లేదు, టాప్లో మాత్రం మనకి యూఎస్బీ పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇంకా బ్యాటరీ ఇన్సెట్ చేయాలంటే బ్యాక్ ఈ డోరు ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోతే మీరు లోపల చూడొచ్చు డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్తో పాటు మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ చేస్తుంది అనమాట. కెమెరాస్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఇందులో కెమెరాస్ లాంటివి అయితే ఏమి ఉండవు. సో బ్యాటరీ ఇన్సెట్ చేసేద్దాం. సో ఇన్సెట్ చేసి క్యాప్ పెట్టాలి. బ్యాక్ సైడ్ ఈ క్యాప్కి సిగ్నల్ యాంటీనాస్ అయితే ఇక్కడ వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ బ్యాక్ డోర్ పెట్టే ఆన్ చేస్తే మీకు సిగ్నల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఆన్ చేద్దాం. వెల్కమ్. సో ఆన్ అయితే అయింది. ఆన్ చేసిన తర్వాత మీరు ఇంటర్ఫేస్ చూడొచ్చు. పైన మనకి 2 సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి, అలాగే బ్యాటరీ కూడా అయితే ఉంది. ఆల్రెడీ నేను ఒక సిమ్ కార్డ్ని అయితే ఇన్సెట్ చేశాను. అలాగే డేటు, టైము, సో ఇవైతే మనకి స్టార్టింగ్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే మనకి ఇది కలర్ డిస్ప్లే అయితే కాదు, ఇది ఒక ఎల్ఈడి డిస్ప్లే అనమాట. అంటే బ్యాక్ సైడ్ లైట్స్ అనేవి మీకు ఎల్ఈడీలు అయితే వెలుగుతుంటాయి. మోనోక్రోమ్ డిస్ప్లే అని కూడా చెప్పడానికి లేదు. ఇక మనం మెనూలోకి వెళ్ళామంటే సో ఫోన్ బుక్ ఉంది, మెసేజెస్ ఉన్నాయి, కాల్ సెంటర్ ఉంది, మీడియా కూడా ఉంది. సో మీడియాలోకి వెళ్తే మీకు ఆడియో ప్లేయర్ అలాగే రికార్డర్ కూడా అయితే ఉంది. సో ఇందులో మనం ఆడియోను రికార్డు చేసుకోవచ్చు, అలాగే కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంది. ఆర్గనైజర్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే టైమ్ అండ్ డేట్, డిస్ప్లే, ఫోన్ రీసెట్, సెక్యూరిటీ, నెట్వర్క్, డ్యూయల్ సిమ్, కనెక్టివిటీ, రీస్టోర్ సెట్టింగ్స్, ఇవైతే మనకి సెట్టింగ్స్లో ఉన్నాయి. సో సర్వీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 2G సపోర్ట్తోనే వస్తుంది, బట్ ఒకసారికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్బుక్ కూడా ఉందంట, అబ్బా. అలాగే వాట్సాప్ కూడా అయితే ఉందంట. అలాగే సిమ్ టూల్ కిట్, టెలినార్ సర్వీసు, ఇవైతే మనకి సర్వీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఫేస్బుక్, ఇంటర్నెట్, అలాగే ఈ వాట్సాప్ ఇవన్నీ అమ్మక్ అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తుంటే సర్వర్ పని చేయట్లేదని చెప్తుంది.
తర్వాత ప్రొఫైల్ ఉంది, ఇక్కడ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లూటూత్ డైలర్ ఉంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో బ్లూటూత్ డైలర్ అంటే ఈ డివైస్ని, అంటే ఈ స్మాల్ మొబైల్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అలా మార్చవచ్చు. ఆ మొబైల్కి మనకి ఏమైనా కాల్ వచ్చిందనుకో, మెయిన్ మొబైల్కి, ఆ కాల్ మనకి ఇందులో కూడా వస్తుందన్నమాట. సో నేను ఐఫోన్తో అయితే నేను కనెక్ట్ చేశాను. ఐఫోన్కి ఏమైనా కాల్ వస్తే ఇందులో వస్తుంది. సో ఇందులో ఉంటే లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. అదే సేమ్ టైం మనం బ్లూటూత్ కాల్ దీని నుంచి చేయొచ్చు. ఎలాగైతే మనకి స్మార్ట్ వాచెస్లో మనకి కాలింగ్ ఫీచర్ ఉంటుందో, సేమ్ అదే మాదిరిగా అయితే ఇందులో కూడా మనకి కాలింగ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. మై ఫైల్స్లోకి వెళ్తే ఫోన్ మెమొరీ, అలాగే మెమొరీ కార్డు మెమొరీ అయితే ఉందన్నమాట. తర్వాత ఫోన్ బుక్, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. సో ఇంకా ఇందులో నాకు నచ్చిన మరో 2 ఫీచర్స్ ఏంటో తెలుసా? ఇందులో మనకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉంది. ఎవరితో కాల్ మాట్లాడేటప్పుడు మనం కాల్ రికార్డు కూడా అయితే చేసుకోవచ్చు. కాకపోతే బ్లూటూత్ కాలింగ్లో మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇవ్వలేదు, కానీ అది కూడా ఇచ్చుంటే అల్టిమేట్ అనమాట. ఎందుకంటే ఐఫోన్కి కాల్ రికార్డింగ్ ఫీచర్ లేదు. ఒకవేళ బ్లూటూత్ కాలింగ్లో కూడా దీనికి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చుంటే ఐఫోన్ వాడే ప్రతి వాళ్ళు దీన్ని అయితే కాల్ రికార్డింగ్ కోసం వాడుకునేవాళ్ళు. మరో ఫీచర్ వచ్చేసరికి ఇందులో మనకి వాయిస్ చేంజర్ ఫీచర్ని కూడా ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంత స్మాల్ మొబైల్లో వీళ్ళు ఇన్ని ఫీచర్స్ని అయితే ఇస్తున్నారు. వాయిస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మన వాయిస్ని ఉమెన్ అంటే ఆడవాళ్ళు వాయిస్ లాగా మార్చేయచ్చు, ఆడవాళ్ళు కావాలనుకుంటే మగవాళ్ళు వాయిస్ లాగా మార్చేయచ్చు, లేదంటే కిడ్స్ వాయిస్ లాగా కూడా మార్చుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లల వాయిస్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి కాల్ క్వాలిటీ బాగుంది. చక్కగా అవతల వాళ్ళ వాయిస్ కూడా మనకి చక్కగా వినిపిస్తుంది, మన వాయిస్ కూడా అవతల వాళ్ళకి వెళ్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక TWS ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు ఇలా కనెక్ట్ చేసి వదిలేస్తాం కదా, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో అలాంటప్పుడు మనకి ఎటువంటి కాల్ క్వాలిటీలో వినిపిస్తుందో అదే క్వాలిటీలో అయితే వినిపిస్తుంది అనమాట. మొత్తానికి బాగుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు వన్ డే కన్నా ఎక్కువగానే వస్తుందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇందులో మనకి బ్యాటరీ బ్యాకప్ తగ్గడానికి ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి మొబైల్స్ మనం ఏమి గేమ్స్ ఆడడానికి వాడడం, అలాగే మల్టీమీడియా చూడడానికి కూడా ఉండదు, మెసేజెస్ కూడా ఎక్కువగా చేసుకునేది ఉండదు. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే మాట్లాడడం, లేదా మనం ఎవరికైనా ఎమర్జెన్సీలో కాల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎక్కువ బ్యాటరీ కూడా ఇది కన్జ్యూమ్ చేయదు. ఈజీగా మీకు 1 to 2 days కూడా ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇందులో నాకు నచ్చిన మరో ఫీచర్ కూడా చెప్తాను. సో మనం ఇందులో మల్టీమీడియాలో చూసుకుంటే, సో నేను ఆల్రెడీ ఐఫోన్తో కనెక్ట్ చేశాను చెప్పాను కదా, ఐఫోన్లో మ్యూజిక్ను కూడా మనం ఇందులో వినొచ్చు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మొబైల్ చాలా క్యూట్గా ఉంది. సో ఎవరైతే స్మాలెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటారో సో వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.